రైట్, ఇక డిబేట్ స్టార్ట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా వారు. నమస్కారం సార్. అలాగే కాంగ్రెస్ నాయకులు లింగం యాదవ్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సీనియర్ బీజేపీ నాయకులు. నమస్కారం సార్. అండ్ స్టూడియోలో నాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు. గుడ్ ఈవినింగ్. సో ముందుగా లింగం యాదవ్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని నాకు తెలుసు. తెలంగాణ కోసం నేను ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాను. ఈసారి ఈ కేసు కూడా రాజకీయ పైశాచిక ఆనందం కోసం పెడుతున్నారు. అవసరమైతే జైలుకు కూడా వెళ్తాను, నేను సిద్ధంగా ఉన్నాను అని కేటీఆర్ చెప్తున్నారు. సో ఏంటి ఇది, నిజంగా పొలిటికల్ వెండెట్టానా, లేకపోతే నిజంగా అవినీతి ఆరోపణలు రుజువయ్యి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారా? ఏం జరగబోతుంది? గుడ్ ఈవినింగ్ అండి. మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. డెఫినెట్ గా కేసీఆర్ ప్రత్యేకించి ఇవాళ ఏదైనా మాట్లాడతాడు. ఎందుకంటే ఇవాళ కేసు ఏసీబీ ఎందుకు కేసు నమోదు చేసిందండి? ఆనాడు తను మినిస్టర్ ఆఫ్ మున్సిపాలిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా 55 కోట్ల హెచ్ఎండిఏ నిధులని వితౌట్ క్యాబినెట్ అప్రూవ్ లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ లేకుండా, ఆర్బీఐ అప్రూవ్ లేకుండా ఒక విదేశీ కంపెనీకి, లండన్ బేస్డ్ విదేశీ కంపెనీకి ఏ విధంగా 55 కోట్ల రూపాయలని ఇవాళ ఇచ్చాడనేదే ఇవాళ ప్రధానమైన కేసు. మరి 10 ఏళ్లుగా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కు మరి ఆ మాత్రం తెలియదా అండి? కనీసం అప్రూవ్ తీసుకోవాలని. అది కూడా ఎలక్షన్ టైం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ జరిగి ఎలక్షన్ జరుగుతుంటే ఇవన్నీ కూడా వైలేషన్ చేసినందుకు ఇవాళ అతని మీద కేసు పెట్టడం జరిగింది. దానికి ఎంక్వైరీ పిలిచారు. దాంట్లో ఆయన ఏదో స్వాతంత్ర సమరయోధుడు లెక్క నేను ఎన్నిసార్లు అయినా పోతా. దేనికోసం అండి? నువ్వు చేసింది అవినీతి, నువ్వు చేసింది తప్పు, మళ్ళీ దాన్ని జస్టిఫై చేసుకుంటాడు. ఇవాళ నాడు ఉన్నటువంటి శాఖ కమిషనర్ ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ గారు, అదే విధంగా బిఎల్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా, అదే విధంగా ఎఫ్ఓ కంపెనీ ప్రతినిధులు అందరూ చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ కేటీఆర్ మౌలిక ఆదేశాలతో ఉంటే 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ఇవ్వడం జరిగిందని. ఇంకొకటండి, ఈ ఫార్ములా ఈ రేస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ మాత్రమే, ఇట్స్ నాట్ అనే స్పాన్సర్ అండి. సో ఇవన్నీ కూడా వైలేషన్ చేసి ఇవాళ నేనేదో ఉద్ధరించినట్టు, నేను తెలంగాణ బ్రాండ్, తెలంగాణకు ఆయన తెచ్చిన బ్రాండ్ ఏందండి? తెలంగాణ కొత్తగా వచ్చిందా అండి బ్రాండ్? హైదరాబాద్ కు తెలంగాణ బ్రాండ్ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది ఏందండి? వీళ్ళు తీసుకొచ్చినటువంటి లిక్కర్ తీసుకొచ్చారు, వీళ్ళు బ్రాండ్ డ్రగ్స్ తీసుకొచ్చారు. టానిక్ లాంటి విదేశీ మద్యం కంపెనీ, అది కేటీఆర్ బ్రాండ్. ఇక్కడ మీ స్టూడియో పక్కనే ఉంటదండి టానిక్ అనే మద్యం కంపెనీ, వాళ్ళ బ్రాండ్, దానికి కేటీఆర్. దయచేసి అనవసరంగా కేటీఆర్ ని తెలంగాణకి ఏదో ఆయన ఉద్ధరించినట్టు, ఆయన ఏదో త్యాగం చేసినట్టుగా మాట్లాడితే ఎట్లండి? నువ్వు చేసింది అవినీతి, నువ్వు ప్రూవ్ చేసుకొని ఇన్నోసెన్స్. అక్కడ ఆల్రెడీ ఈడీ కూడా కేసు నమోదు చేసింది, ఇవాళ జరుగుతుంది. ఎంక్వైరీ కోసం పిలిచారు, దానికి ఏదో పెద్ద రాజకీయాల కోసం ఇవాళ ఆయన ఆడుతున్నటువంటి డ్రామా. ఎందుకంటే ఇవాళ గతంలో వాళ్ళ సిస్టర్ కవిత గారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి తిహార్ జైలు పోయింది. ఇవాళ ఈయన కూడా, ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో అధినాయకత్వ పోరు జరుగుతుంది. ఇవాళ ఆమె జైలు పోయింది కాబట్టి నేనే నాయకత్వం, నేను జైలు పోయినా నాకే నాయకత్వం ఇవ్వాలని ఆమె ఒకవైపు చాలా డిమాండ్ చేసింది. ఆల్రెడీ చాలా చూస్తున్నాం మనం కేసీఆర్ చుట్టూ ఏం జరుగుతుంది అది అని. ఇవాళ ఈయన కూడా, నేను కూడా జైలు పోతే పెద్ద లీడర్ అయితేని బహుశా కేటీఆర్ కలలు కంటుండేవు. కానీ కేటీఆర్ చేసింది చాలా తప్పు, 100% ఇది వైలేషన్ జరిగింది. దీని ద్వారా క్విట్ పో జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది. ఇవాళ అన్ని బయటకు వస్తాయి. నువ్వు అందుకు ఎందుకు తొందరపడుతున్నావు? ఇవాళ నీ ఉద్దేశం ఏంది? నన్ను అరెస్ట్ చేసుకోవాలంటే, తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారండి. నువ్వు దాంట్లో ఎవరు అతీతం కాదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అది నువ్వైనా ఇంకెవరైనా కూడా కదా, చట్టానికి ఎవరు అతిథులు కాదండి. దీన్ని ఫార్ములా ఈ కార్ రేసింగ్ వల్ల హైదరాబాద్ కానీ మన తెలంగాణ రాష్ట్రానికి కానీ ఒరిగింది ఏమీ లేదా? నేను అదే చెప్తున్నాండి. హైదరాబాద్ కు వీళ్ళు తీసుకొచ్చింది ఏముందండి? ఈ బ్రాండ్ అంటారు. నేను ఇంత ముందుకే చెప్పిన కేటీఆర్ బ్రాండ్, టానిక్ లాంటి విదేశీ మద్యం కంపెనీకి బ్రాండ్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి కాంగ్రెస్ రీసెంట్ గా కండక్ట్ చేసిన దాన్ని కూడా ఏమనాలి మరి? మిస్ వరల్డ్ పోటీలు ఎందుకు అని అడిగినప్పుడు మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుదాము అని చెప్పారు కదా. ఎస్, రోజా గారిని అదే చెప్తా. ఏదైనా లెజిటిమైజ్ గా చేయాలండి. ఇక్కడ జరిగింది లెజిటిమైజ్ గా ఇల్లీగల్ గా చేసిండు కదా. ఇవాళ చట్టాలన్నిటి కూడా వైలేషన్ చేసిండు. దాని గురించి సమర్థిస్తే ఎట్లండి? ఇవాళ నేను అదే చెప్తున్నా, హైదరాబాద్ కు కొత్తగా బ్రాండ్ వీళ్ళు తీసుకురాలేదు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తర్వాత వచ్చినటువంటి సక్సెస్ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆ లెగసీని కంటిన్యూ చేసినాయి. ఇవాళ ఒక్క రోజు వచ్చింది కాదండి. ఓకే, ఒక్క రోజులో వీళ్ళు 10 ఏళ్ల రూరల్నే అంత ముందుకు అసలు హైదరాబాద్ లో ఐటీ లేదు, హైదరాబాద్ లో అసలు ఇండస్ట్రీస్ లేవు, హైదరాబాద్ లో బ్రాండ్ లేదన్నట్టు మాట్లాడుతున్నారు. రైట్ అండి. ఓకే, రైట్ సుప్రత్ గారు, ఇది కొత్తగా వచ్చింది కాదండి. ఇవాళ కేటీఆర్ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఎమోషనల్ డ్రామా ఆడుతుండు. ఇవాళ కొత్తగా బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి నేను తెలంగాణ ఇవాళ ఏంటంటే మరి 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యోగాలు లేదని పట్టించుకుంటా. రైట్, మళ్ళీ మాట్లాడతారు లింగం యాదవ్ గారు, మళ్ళీ మాట్లాడతారు. సో రాజకీయ కక్ష పూరితంగా